హైదరాబాద్ గచ్చిబౌలిలో పబ్బులపై ఎస్ఓటీ పోలీసులు రైడ్స్ చేశారు. ఎస్ఎల్ఎన్ టర్మినల్ మాల్లోని పబ్బుల్లో డ్రగ్స్ తనిఖీలు చేశారు. అలాగే క్లబ్ రోగ్ ఫ్రాట్ హౌస్ పబ్స్ లో సోదాలు చేయగా 4గురికి డ్రగ్స్ పాజిటివ్ గా వచ్చింది. డీజే ప్లేయర్లకు కూడా డ్రగ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, ఎస్ఓటీ పోలీసులు ఎప్పుడు కూడా రైడ్స్ చేస్తూనే ఉన్నారు పబ్స్ లో, ఇంకా డ్రగ్స్ మూలాలు దొరుకుతూనే ఉన్నాయి. సో ఎలా చూడాలి? రాధిక, హైదరాబాద్లోని పలు పబ్బుల్లో ఎస్ఓటీ అధికారులు నిన్న రాత్రి సోదాలు నిర్వహించారు. ఆ నేపథ్యంలోనే గచ్చిబౌలిలోని రోక్ పబ్లో డ్రగ్స్ తీసుకున్నటువంటి 4 పట్టుబడ్డారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఇదే పబ్లో, క్లబ్ రోక్ పబ్లోనే ఆ డ్రగ్స్ తీసుకున్నటువంటి వాళ్ళకి టెస్టులు నిర్వహించడం, ఆ తర్వాత వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నట్లుగా కూడా నిర్ధారణ అయింది. అయితే సాటర్డే అంటే వీకెండ్ వచ్చిందంటే చాలు, హైదరాబాద్లోని చాలా పబ్స్ కూడా కొంతమేరకు నామ్స్ని బ్రేక్ చేస్తూ రూల్స్ని అర్ధరాత్రి వరకు పబ్స్ని రన్ చేయడము, పెద్ద పెద్ద సౌండ్స్తో డీజేలు పెట్టడము, వివిధ రకాలమైన పార్టీస్ నిర్వహించి వచ్చేటువంటి కస్టమర్స్ని ఆకర్షించడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. కేవలం లాభార్జన కోసమే ఇలాంటివి కస్టమర్స్ని ఆకర్షించడానికి ఇలాంటి ఈవెంట్స్ చేస్తూ ఉంటారు. ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ మూలాలన్నింటినీ కూడా రూపుమాపడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఎస్ఓటీ కూడా కీలకంగా సోదాలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటుంది. అయితే ఒకవైపు డ్రగ్స్ సరఫరా చేస్తున్నటువంటి వాళ్ళ మూలాలను కనుగొనే ప్రయత్నంలో ఉంటే, ఇక్కడ మాత్రం కొన్ని పబ్స్లో కీలకంగా డ్రగ్స్ని డైరెక్ట్గా తీసుకువచ్చి ఆ డ్రగ్స్ని సరఫరా చేయడంతో ఒక్కసారిగా ఎస్ఓటీ పోలీసులకు అందినటువంటి సమాచారం ప్రకారమే క్లబ్ రోగ్లో డ్రగ్స్ తీసుకున్నట్లుగా వచ్చినటువంటి సమాచారం మేరకు నిన్న రాత్రి రైడ్స్ కొనసాగించారు. వాళ్ళ 4గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతానికి వాళ్ళని విచారిస్తున్నారు. అంటే వీళ్ళు డ్రగ్స్ పబ్లోనే తీసుకున్నారా, లేదు అనంటే బయట ఎక్కడైనా తీసుకున్నారా, గతంలో ఈ పబ్లో ఎప్పుడైనా సరే డ్రగ్స్ సరఫరా చేశారా, ఈ విషయాలన్నిటి గురించి కూడా ఆరా తీస్తున్నారు. అయితే ప్రధానంగా డ్రగ్స్ని ఎక్కడి నుంచి తీసుకువచ్చారు, ఎవరు ఇచ్చారు అన్న విషయాలను కూడా రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే స్పెషల్ ఆపరేషన్ చేసి గోవా వెళ్ళి అక్కడ డ్రగ్స్కి సంబంధించి మూలాలు ఏవైతే ఉన్నాయో అవి రూపుమాపడానికి గోవా నుంచి వస్తున్నటువంటి డ్రగ్స్ ఎవరు తీసుకొస్తున్నారు వాళ్ళందరినీ అదుపులోకి తీసుకోవడంతో పాటు దాదాపు 42 మందికి పైగానే నైజీరియన్ని గతంలోనే అదుపులోకి తీసుకుని డ్రగ్స్ మూలాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్న విషయాలను కూడా అటు ఎస్ఓటీ అధికారులు ఎప్పటికప్పుడు వీటికి సంబంధించి రూపుమాపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఒక్కొక్క రూపంలో ఒక్కొక్కసారి డ్రగ్స్ అనేవి తెలంగాణ రాష్ట్రంలోకి ఎక్కువగా పబ్ కల్చర్ ఉన్నటువంటి గచ్చిబౌలి కావచ్చు, హైటెక్ సిటీ, బంజారా హిల్స్ ఇలాంటి ప్లేసెస్లో పబ్స్ ఎక్కడైతే ఉన్నాయో వీకెండ్ వచ్చిందంటే చాలు పబ్స్లో చాలామంది వేరు వేరు ప్రాంతాల నుంచి కొంతమేరకు రిలాక్స్ అవ్వడానికి ఇక్కడికి వీకెండ్స్లో వస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి డ్రగ్స్ని అలవాటు చేసి డ్రగ్స్కి బానిసలు అయ్యే విధంగా పబ్కి సంబంధించినటువంటి వాళ్ళు చేయడం పట్ల అటు అధికారులు కూడా చాలా సీరియస్గా ఉన్నారు. ఖచ్చితంగా డ్రగ్స్ని సరఫరా చేస్తున్న వాళ్ళతో పాటు డ్రగ్స్ తీసుకున్నటువంటి వాళ్ళ మీద కూడా ఇప్పటి నుంచి చర్యలు తప్పవంటూ ఎక్కడికక్కడ డ్రగ్స్ వాడొద్దు అంటూ అవేర్నెస్ కల్పిస్తున్నారు. మరోవైపు డ్రగ్స్ మూలాలు ఎక్కడున్నాయో వాటిని కనుగొనేందుకు కూడా అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తూ డ్రగ్స్ని రూపుమాపే ప్రయత్నం చేస్తుంటే అధికారులు, ఈ పబ్కి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రం ఇష్టానురాజ్యంగా కేవలం డబ్బుల కోసమే ఈ డ్రగ్స్ని బానిసలు చేసి ఆ తర్వాత బిల్స్ అధికంగా వసూలు చేయడము, డ్రగ్స్ అమ్మితే తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అన్న ఒక ఆలోచన ప్రకారమే ఇదంతా చేస్తున్నారు. కానీ ఎవరైనా సరే పబ్స్లో కావచ్చు, బయట కావచ్చు, డ్రగ్స్ని అమ్మినా కొనుగోలు చేసినా వాళ్ళ మీద ఖచ్చితమైన చర్యలు ఉంటాయని చెప్తున్నారు. ఇప్పటికే క్లబ్ రోగ్ పబ్లో 4గురికి కూడా పాజిటివ్ వచ్చింది కాబట్టి ఇటు అధికారులు కూడా చాలా సీరియస్గా ఉన్నారు. ఎవరైతే డ్రగ్స్ని తీసుకున్నారో వాళ్ళకి డ్రగ్స్ ఇచ్చింది ఎవరు అన్న విషయాలని రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ నిజంగానే పబ్లో కానీ డ్రగ్స్ని సరఫరా చేస్తున్నట్లు వాళ్ళు సమాధానం చెప్తే పబ్ని సీజ్ చేసే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు పబ్కి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ మీద కూడా కేసు
కేసులు నమోదవుతాయి. ఇప్పటికే ఈ పబ్కి సంబంధించి ఎంతమంది పార్టీలో రాత్రి ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా డ్రగ్ టెస్టులు నిర్వహించారు. వెంటనే వాళ్ళకి పాజిటివ్ రావడం వల్ల నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళని విచారిస్తున్నారు. కాబట్టి ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటన్న విషయాలు కూడా తెలిసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే డ్రగ్స్ని వేరువేరు ప్రాంతాల నుంచి వచ్చేటువంటి రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి వాటిని కట్టడి చేస్తూ ఎవరూ కూడా డ్రగ్స్ తెలంగాణ రాష్ట్రంలో సరఫరా చేయాలంటే భయపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. డ్రగ్స్ మూలాలను కూడా అంతం చేసేటువంటి ప్లాన్ ప్రకారం మొత్తం కూడా చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం, లేదంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి వాళ్ళని కట్టడి చేయడం, ఇవన్నీ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళే వేరువేరు ప్రాంతాల నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి పబ్స్లో సరఫరా చేస్తున్నట్లుగా కూడా అటు ఎస్ఓటీకి అందినటువంటి సమాచారం మేరకే ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి తీసుకున్నటువంటి వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఫైనల్గా ఎవరైనా సరే డ్రగ్స్కి సంబంధించి తీసుకున్న అమ్మినా వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయని చెప్పి అటు పోలీస్ అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఇలా పబ్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు, లేదంటే ఓపెన్ ప్లేసెస్లో కానీ డ్రగ్స్ అమ్మే వాళ్ళు ఎవరైనా కొనుగోలు చేసే ఉంటే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటామని అటు అధికారులు చాలా సీరియస్గా ఉన్నారు. కాబట్టి డ్రగ్స్ మూలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటిని కూడా రూపుమాపే ప్రయత్నం అయితే ఇటు ఎస్ఓటీ అధికారులు చేస్తున్నారు. రాధిక, రైట్, థ్యాంక్ యూ సుజాత. గచ్చిబౌలిలోని పలు పబ్బులపై ఎస్ఓటీ పోలీసులు తనిఖీలు చేశారు. అయితే 2 పబ్బుల్లో 4 మందికి కూడా నలుగురికి డ్రగ్స్ పాజిటివ్గా తేలింది. అయితే వీరు పబ్లోనే తీసుకున్నారా బయట తీసుకున్నారా అన్న దానిపైన పోలీసులు విచారణ